latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. కోలీవుడ్ మోస్ట్ వెయిటింగ్ చిత్రాల్లో కూలీ ఒకటి. వరుసగా స్టార్ హీరోస్, డైరెక్టర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్న టైంలో తమిళ హోప్స్ అన్నీ కూలీపైనే ఉన్నాయి. రజనీకాంత్ మానియా, లోకేష్ వర్కింగ్ స్టైల్ తెలిసిన సగటు ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆగస్టు 14న పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్న నాగార్జున కుబేరా ప్రమోషన్లో కూలీ గురించి ఓవర్ హైప్ క్రియేట్ చేసే స్పీచ్లు ఇస్తున్నారు. కుబేరా కూలీలో డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తున్నానని, కూలీని చూస్తే బిజిల్ వేస్తూనే ఉంటారని, తన క్యారెక్టర్ సూపర్గా ఉండబోతుందని చెప్పాడు కింగ్. తన విజువల్ చూస్తున్నప్పుడు నేనేనా అని ఆశ్చర్యపోయానంటూ హైప్ క్రియేట్ చేశాడు. పనిలో పనిగా లోకేష్ కనకరాజును ప్రశంసలతో ముంచెత్తాడు. లోకికి చాలా ఫ్యాన్స్ బేస్ ఉంది, అతడు ఒక విజువల్ ఫ్యాక్టర్ అని దర్శకుడికి కితాబిచ్చారు నాగ్. ఆ సినిమాలో నటించారు కాబట్టి నాగ్ హైప్ ఇవ్వడం ఓకే, కానీ ప్రాజెక్ట్తో ఏమాత్రం సంబంధం లేని ఓ యంగ్ యాక్టర్ కూలీ గురించి ఎలివేషన్ ఇచ్చే క్రమంలో మ్యాటర్ లీక్ చేశాడు. దేవిలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్టైన్ చేసిన మహేంద్రన్ ఇప్పుడు హీరోగా మారి ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కూలీ గురించి యాంకర్ ప్రశ్నించగానే తన్మయత్వానికి గురై తెలుసో తెలియకో ఒక మ్యాటర్ లీక్ చేసేశాడు. అదే కూలీలో 6 విలన్లు ఉంటారని, అలాగే కట్టప్ప సత్యరాజ్ పాత్ర హైలైట్గా ఉంటుందని చెప్పేశాడు. రజనీ సత్యరాజ్ పోర్షన్ బాగుంటుందని లీక్ చేశాడు. అలాగే లోకికి ఓవర్ హైప్ ఇచ్చిన కూలీలో భాగం కాకపోయినా ప్రీ పబ్లిసిటీ చేస్తున్నాడు. మరి 6 విలన్లు ఉన్నారంటే నాగ్, సత్యరాజ్, ఉపేంద్ర, సోబిన్, షోహీర్ నెగిటివ్ రోల్స్లో కనిపించబోతున్నారా? మిగిలిన ఆ 2 విలన్స్ ఎవరు? హైట్ చేసి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడా? కూలీకి ఇంత ఎలివేషన్ ప్లస్ కాబోతుందా? బొమ్మ హిట్ కొడితే ఓకే, కానీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే పరిస్థితి